హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారో బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే మా యానివర్సరీ వ్లాగ్ అన్నమాట. నేను మార్నింగ్ నుండి ఈవినింగ్ నైట్ వరకు మేమైతే ఏమేం చేసామో అన్నీ అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది. ఇంట్లో పని అయిపోయేసరికి 10-10:30 అయిపోయింది. ఇక సంవత్సరం అంతా చీర కట్టుకోం కదండి, కనీసం యానివర్సరీ ఏదైనా స్పెషల్ డేలో అయినా చీరలు కట్టుకుంటే బాగుంటుంది కదా అని శారీ అయితే కట్టుకున్నాను. తర్వాత మేమైతే శివాలయం వెళ్ళాము. అసలు టెంపుల్లో చాలా ప్రశాంతంగా ఉంది. మాదైతే 5 ఇయర్స్ అయిపోయి 6 ఇయర్స్ పడ్డాయి. ఈ 6 ఇయర్స్ మ్యారేజ్ లైఫ్లో హ్యాపీనెస్ సాడ్ అన్నీ అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరి లైఫ్ కూడా అంతే కదండి. ఎవరి లైఫ్లో అయినా సరే కష్టాలు, గొడవలు, కన్నీళ్ళు లేని జీవితం అంటే ఏది ఉండదు కదా. సో అడ్జస్ట్ అయిపోయి అప్పుడప్పుడు కోపాలు వచ్చి ఇలా అయితే మాదైతే సక్సెస్ఫుల్గా 6 ఇయర్స్ అయితే అవుతుంది. గుడి లోపలికైతే వెళ్ళి శివుడిని దర్శనం చేసుకొని బయటకైతే వచ్చాం. ఇక్కడున్న శివలింగాల దగ్గర కొబ్బరికాయ అయితే కొట్టుకున్నాం. గుడి చుట్టూ అయితే అసలు చాలా దేవుళ్ళు ఉన్నాయన్నమాట. బ్రహ్మదేవుడని, కాలభైరవ అని, వినాయకుడని, అసలు టెంపుల్స్ చుట్టూ ప్రతి ఒక్క దేవుళ్ళు అయితే అసలు దేవుడి చుట్టూ దర్శనం చేసుకున్నాం. మేమైతే చాలా బాగా అనిపించింది. చాలా రోజుల తర్వాత టెంపుల్కి వచ్చామన్నమాట. ప్రతి ఒక్కరి వ్లాగ్లో మేము రెస్టారెంట్కి వెళ్ళాం, మేము ఇక్కడికి వెళ్ళాం, మేము అక్కడికి వెళ్ళాం, మూవీస్కి వెళ్ళాం. మా దాంట్లో అయితే ఏం లేదండి, చాలా సింపుల్ లైఫ్. ఏదైతే ఎంతవరకు చేయాలో అంతవరకు అయితే చేస్తాం. అధిక మించి మాత్రం ఎంజాయ్ చేయం. ఎందుకంటే మేము మిడిల్ క్లాస్. ముందు అన్నీ కావాలంటే కొన్ని అయితే అడ్జస్ట్ అవ్వాలన్నమాట. సరే, ఇది సొల్లంతా ఎందుకు లేండి, ఇంకా మ్యాటర్లోకి వచ్చేద్దాం. మధ్యాహ్నం ఖాళీగా ఉన్నాను కదా అని రవ్వ లడ్డు అయితే స్టార్ట్ చేశాను. అసలు ఇదైతే ఫస్ట్ టైం చేయడం, కానీ ఇక్కడ ఒక్క కాన్ అయితే పోయిందన్నమాట. మీకు ఇది ఫుల్ రెసిపీ కావాలంటే నాకు కామెంట్ చేయండి, నేను ఫుల్ రెసిపీ వీడియో అప్లోడ్ చేస్తాను. రవ్వ లడ్డు అయితే ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. మొత్తానికైతే అలవిల్లగా తెంగర అయితే వచ్చేసింది. ఇక మళ్ళీ ఈవినింగ్ కొద్దిసేపు అయిపోయిన తర్వాత ఈవినింగ్ టైం అయితే అయిపోయిందన్నమాట. రవ్వ లడ్డు కొంచెం బెడిసి కొట్టింది, అందుకే ఇలా నవ్వుకుంటున్నాను. రవ్వ లడ్డులాగా కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్ అయితే వచ్చింది, కానీ పర్లేదు. గ్యాస్ పరిస్థితి అయితే ఈ విధంగా అయిపోయింది. మొత్తానికి రవ్వ లడ్డు ఇటు చేసే అటు చేసే మొత్తానికి అయితే రవ్వ లడ్డు అయితే పర్ఫెక్ట్గానే వచ్చిందిలేండి. ఇక నైట్ అయితే ఈవినింగ్ టైం అయిపోయింది. మళ్ళీ మా ఆయన వెళ్ళి 1/2 kg అయితే చికెన్ తీసుకొచ్చాడు అన్నమాట. ఆ కర్రీ ప్రిపరేషన్ చూడండి, కర్రీ అండ్ నార్మల్ రైస్ అన్నమాట. అంతే. మా తమ్ముడు అయితే మా కోసం కేక్ అయితే పంపించాడు, చూపిస్తా చూడండి. బాగుందా కేక్ అయితే. ఇక నైట్ టైం అయితే సెలబ్రేషన్ అయితే తీసుకున్నాం. కేక్ కట్ చేసుకొని ఇంట్లో ఇట్లా సింపుల్గా. మీరు కూడా ఇలాగే చేసుకుంటారా? నాకైతే కామెంట్ చేయండి. చిన్న చిన్న మూమెంట్స్ అన్నమాట, పిల్లలతో కలిసి ఇట్లా ఇంట్లో ఫ్యామిలీతో ఇట్లా నార్మల్గా చేసుకోవడం కూడా చాలా సింపుల్ లైఫ్ అండ్ హ్యాపీ లైఫ్. ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసుకున్న